నా పేరు పార్వతి వినయలక్ష్మి. జెడ్పీహెచ్ఎస్ సిప్పిలో 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు పరివాడ హర్షవర్ధన్. జెడ్పీహెచ్ఎస్ సిప్పిలో 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు క్యాస్ని. జెడ్పీహెచ్ఎస్ స్కూల్ లిప్పిలో 9వ తరగతి చదువుతున్నాను. మేము తయారు చేసిన పరికరం పేరు సీడ్ డ్రిల్ అండ్ షోయింగ్ మిషన్. మేము ఒకరోజు మా కన్సల్ట్ సైన్స్ టీచర్తో ఫీల్డ్ వర్క్ అని వెళ్ళి అక్కడ రైతులు విత్తనాలు నాటడం చూసాము. అక్కడ జొన్న విత్తనాలు ఎలా నాటుతున్నారంటే మట్టిని ఒక కర్రతో హోల్ చేసి అందులో సీడ్ వేసి ఆ తర్వాత దాన్ని కొంతమంది మనుషులేమో దాన్ని మళ్ళీ స్టాండ్తో కవర్ చేస్తున్నారు. అనేది టైం ఎక్కువ పడుతుంది, అలాగే మ్యాన్ పవర్ కూడా ఎక్కువ అవుతుంది. ఒక ఎకరా కానీ మనం అలా నాటాలంటే ఒక రోజు టైం పడుతుంది. కానీ దీంతోనైతే ఈ పరికరంతోనైతే 10 మంది చేసే పనిని ఒక మనిషి చేయవచ్చు. ఎలా అంటే మనం దీన్ని ఎలా తయారు చేసామంటే ఒక పాడైపోయిన గొడుగు నుంచి ఈ స్టిక్స్ అని సేకరించి దాన్ని ఇలా సెట్ చేసుకొని దానికి పాడైపోయిన డబ్బాకి హోల్స్ పెట్టుకొని ఇలా సెట్ చేసుకోవాలి. అందులో సీడ్స్ వేసుకుంటే అవి లైన్ బై లైన్ పడుతూ ఉంటాయి. తర్వాత షార్ప్ ఐటెం ముందు డ్రిల్ చేయడం, షార్ప్ ఐటెం ఒక ప్లాస్టిక్ ఐటెం పెట్టుకుంటే ముందు డ్రిల్ అవుతుంది. తర్వాత ఈ బ్యాగ్ అనేది శాండ్ని కవర్ చేయడానికి ఒక ప్లాస్టిక్ ఐటెంని వేస్ట్ ప్లాస్టిక్ ఐటెం మనం ఇలా పెట్టుకుంటే ఇది శాండ్ అనేది కవర్ చేస్తుంది. ఇది మనం ఇందులో సీడ్స్ వేసుకొని ఈ షార్ప్ ఐటెం దాన్ని శాండ్లో పెట్టి ఇలా వెళ్తుంటే శాండ్ని అటు ఇటు జరుపుతూ మధ్యలో ఉన్న ఖాళీలోనే ఇది విత్తనాలు జరుగుతూ ఉంటుంది. ఈ హోల్స్ నుంచి అనేవి ఒక్కొక్క విత్తనం పడుతుంది. ఆ తర్వాత వెనకాతలో ఈ శాండ్ని ఇలా కవర్ చేస్తూ ఆ విత్తనాల పైన శాండ్ని కవర్ చేస్తుంది. మనం దీన్ని కావాలంటే పెద్దదిగా తయారు చేసుకోవచ్చు, దానికి ఖర్చు పడుతుంది. ఏమాత్రం ఖర్చు లేకుండా చిన్నదిగా రెడీ చేసాము. దానికి తర్వాత ఆర్డినో యూనోతో కూడా మనం చక్రాలు పెట్టి తిరిగేటట్టు రిమోట్ కంట్రోల్తో చేయవచ్చు. దీనివల్ల ఉపయోగాలు రైతులకు చాలా ఎక్కువ. 10 మందికి ఇచ్చే వేతనం ఒక మనిషికి ఇస్తే సరిపోతుంది. ఎంతో కొంత డబ్బులు తనకు మిగులుతుంది పంట మీద పెట్టుబడికి. విత్తనాలు వడ్డానికి కూడా సమయం కూడా తక్కువ పడుతుంది. ఎందుకంటే 1 ఎకరా పడడానికి 1 రోజు పడుతుంది. కానీ దీంతో ఒక హాఫ్ డేలో 1 ఎకరా చేయొచ్చు. అంటే సగం పని తగ్గుతుంది, సగం టైం కూడా సేవ్ అవుతుంది. కాబట్టి ఇది మనం పెద్దదిగా చేయాలనుకుంటే పెద్దదిగా చేసుకొని రైతుల దగ్గరికి పట్టుకెళ్తే అది ఉపయోగించుకోవచ్చు. ఇది మీకు నచ్చిందా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే.